పసిడి బాండ్లు కొనుగోలు చేసిన వారికి పంట పండింది. దీపావళికి ముందే పసిడి బాండ్లు కొన్న వారంతా పండుగ చేసుకుంటున్నారు. 2017లో ఆర్బీఐలో పసిడి బాండ్స్ కొన్న వారికి 338% లాభం వచ్చింది. బంగారం ధరలు కొండెక్కుతుంటే సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు 8 ఏళ్ల క్రితం పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం దీపావళికి ముందే పండగ చేసుకుంటున్నారు. 2017-18 సిరీస్ 3 గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన వారు దీపావళి ముందు బంపర్ గిఫ్ట్ అందుకున్నారు. ఈ సిరీస్ కి సంబంధించి ఫైనల్ రెడెంప్షన్ తేదీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అప్పట్లో పెట్టుబడి పెట్టిన వారికి 338% ప్రతిఫలం లభించింది. 2017-18 సిరీస్ 3ని 2017 అక్టోబర్ 16న ఆర్బీఐ ఈ బాండ్ల కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. అప్పట్లో గ్రాము బంగారం ధరను 2866గా నిర్ణయించింది. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు కావడంతో తాజాగా మెచ్యూరిటీకి వచ్చాయి. 999 స్వచ్ఛత కలిగిన బంగారం గ్రాము ధరను 12,567గా ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి కొనుగోలు ధరను మినహాయిస్తే ఒక్కో గ్రాముపై 9,701 ప్రతిఫలం వచ్చినట్లు లెక్క. దీన్ని శాతాల్లో లెక్కిస్తే 338% అవుతుంది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం, అంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువనే చెప్పాలి. దేశంలో భౌతిక బంగారం కొనుగోలను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్లో ఆర్బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. వీటి కాలపరిమితి 8 ఏళ్లుగా నిర్ణయించింది. గ్రాము ధర నిర్ణయించేందుకు రెడెంప్షన్ కు ముందు వారం పరిగణలోకి తీసుకుంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను 12,567గా నిర్ణయించారు. అక్టోబర్ 13, 14, 15 తేదీల సగటును ఆధారంగా చేసుకున్నారు. ఇటీవల బంగారం ధరలు చుక్కలు తాకుతున్న వేళ బాండ్లు రెడెంప్షన్ కు రావడంతో మదుపర్ల పంట పండిందే. పైగా వచ్చిన మొత్తానికి ₹1 కూడా పన్ను చెల్లించనక్కర్లేదు. 2015-16 బడ్జెట్లో తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. అయితే చివరిసారిగా 2024 ఫిబ్రవరిలో సబ్స్క్రిప్షన్ కు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయలేదు. ఖజానాకు భారం కావడంతో ఈ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసింది.